అమితాబ్ బచ్చన్ జైపాత్రలాగా మీ జంట అదిరిపోయింది అత్తయ్య. నా పేరు అలేఖ్య అమ్మ. రెడ్డమ్మ బతుకుండడం ఏంద్రా? ఎవరిని చూసేవారనుకుంటున్నావో ఏమో. రెడ్డమ్మ? నేను రెడ్డమ్మ ఏంటి? ఇది నా చిన్నప్పటి ఫోటో కాదు. ఇవి నా చిన్నప్పటి ఫొటోస్. మేము నార్త్ ఇండియా నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యాం. మీకు చెప్తుంటే అర్థం కావట్లేదేంటి? ఎవరి ఫోటోను చూపించి ఇది నువ్వే కదా, నీ పేరు రెడ్డమ్మే కదా అని అడుగుతున్నారు పాపా. రెడ్డమ్మ? ఈ రెడ్డమ్మ కౌన్ హై? నాగిరెడ్డి, ఏంటిది? ఏదో తేడా వచ్చినది. ఈ అమ్మాయి చెబుతా ఉండేది నిజమే. ఆ పెయింటర్ గాడే ఏదో తేడా చేసినాడు జగదీశ్వర్ రెడ్డి. ఈ అమ్మాయిలో రెడ్డమ్మ లక్షణాలు లేవని నాకు ముందు నుంచి అనుమానంగా ఉంటాది. ఇప్పుడు అది రుజువైనది. ముందా పెయింటర్ గాడిని పట్టుకుందాం. ఐఎమ్ సారీ మేడం, we did a mistake. It's okay. నాగిరెడ్డి, బాయ్ మేడం. పదా, ఆ పెయింటర్ గాడి పని చెప్తాం. ये सब लोग कौन है? पता नहीं. ఠాగూరేదో మాయ చేశాడు. లేకపోతే ఠాగూర్ని పెళ్లి చేసుకోవాలని ఆంటీ నిర్ణయం తీసుకోవడం ఏంటి? ఇది ఆంటీ చేస్తున్న చారిత్రాత్మక తప్పు. మనం ఎలాగైనా ఆంటీకి నచ్చ చెప్పాలి. ఆలస్యం చేయకూడదు. పద. నాకు తెలుసు, మీకు తెలిసిన దగ్గర నుంచి మీరు ఆశ్చర్యపోతారని, నా దగ్గరకు వస్తారని. అందుకే నేనే మీ దగ్గరకు వచ్చాను. ఏంటంటే ఇది? పెళ్లి కూతురుగా పెళ్లి బట్టలతో ఉన్న మీ కూతుర్ని పొట్టన పెట్టుకున్న ఆ ఠాగూర్ పక్కన మీరు పెళ్లి కూతురుగా నిలబడమా? ఆ రాక్షసుడి పక్కన మీరు నిలబట్టమా? మేము అస్సలు ఊహించుకోలేకపోతున్నాం. ఎదురుగా నిలబడి చంపాల్సిన మీరు పక్కనే నిలబడి వాడికి జీవిత భాగస్వామి కావటమా? నేను తట్టుకోలేకపోతున్నాను ఆంటీ.
నా కూతురు ఎప్పుడైతే చనిపోయిందో అప్పుడు ఈ జీవితం నాది కాదు. ఆ ఠాగూర్కి నరకం చూపించడమే ఈ జీవిత లక్ష్యం అనుకున్నాను. కానీ ఆ ఠాగూర్కే భారీగా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డానంటే నేనెంత ఆలోచించుంటాను. మీరు వాణ్ణి చంపడానికి భారీగా వెళ్తున్నారంటే మేము సంతోషిస్తాం. చరిత్రలో యుద్ధాలలో ఓడిపోయి చనిపోయిన మహారాజుల భార్యలను, చెరపట్టిన శత్రురాజులను ఆ స్త్రీలు తెలివిగా దారుణంగా చంపేవారట. అలా చంపటానికి ఈ నిర్ణయం తీసుకునుంటే మేము మీ త్యాగాన్ని అభినందిస్తాం. అలాంటి వ్యూహంలో మీరుంటే చెప్పండి, మీకు కావాల్సినవన్నీ మేమిస్తాం. ఈ ప్రపంచంలో ఏ చరిత్రైనా తీసుకోండి, పెళ్ళనేది ప్రేమని జయించటానికి గుర్తుగా మిగిలిపోయింది గాని శత్రువుని జయించటానికి పెళ్ళనేది కాలగర్భంలో కలిసిపోయింది. నేను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది నా కోసం, ఆయన కోసం కాదు, అలేఖ్య కోసం. అలేఖ్యతో నేనున్న కొద్ది రోజుల్లోనే నన్ను సొంత తల్లి కంటే ఎక్కువగా చూసుకుంది. అలాగే నేను కూడా అలేఖ్యని సొంత కూతురు కంటే ఎక్కువగా చూసుకున్నాను. చనువుతో ఉన్న అలేఖ్య ఆ ఠాగూర్ని పెళ్లి చేసుకోమంటే నేనొప్పుకోలేదు. దానితో అందర్నీ వదిలి నాతో పాటు వచ్చేయడానికి అలేఖ్య సిద్ధపడింది. ఠాగూర్కి అలేఖ్య సొంత బిడ్డని మీకు తెలుసు. నాతో రావడమంటే ఠాగూర్కి అలేఖ్య దూరం కావడమే. తప్పని పరిస్థితుల్లో నేనే నిర్ణయం తీసుకున్నాను తప్ప తప్పుడు నిర్ణయం మాత్రం నేను తీసుకోలేదు. చూడండి ఆంటీ, మీ మంచి ఉద్దేశాన్ని మేం తప్పు పట్టడం లేదు. ఆ ఠాగూర్ దురుద్దేశం మీకు అర్థం కావట్లేదని చెప్తున్నాం. మీరు అలేఖ్య కోసమే ఆ ఠాగూర్ని పెళ్లి చేసుకుంటున్నారు. మీరు ఠాగూర్ శత్రువు అని మర్చిపోయి క్షమించినా వాడు మర్చిపోడు. మిమ్మల్ని పెళ్లి చేసుకునేది కేవలం వాడు మిమ్మల్ని చంపడానికే. అవునంటీ, అది మీకు అర్థం కావట్లేదు. మీరు వాడి మీద పగపట్టి వచ్చారని వాడికి తెలుసు. మీ పగని వాడి మాయతో చల్లార్చగలిగాడని వాడికి తెలుసు. కానీ వాడు ఒక్కసారి శత్రువు అని ఫిక్స్ అయ్యాక తెలివిగా దగ్గరికి చేర్చుకుని మరీ చంపుతాడు. వాడి వ్యూహాలు ఎవరికీ అర్థం కావు. ప్లీజ్ ఆంటీ, మీరు మోసపోవద్దు. నేను పెళ్లి చేసుకుంటుంది నా కోసం కానప్పుడు, అలేఖ్య కోసమే అయినప్పుడు, నా కూతురే అలేఖ్య అని ఫిక్స్ అయినప్పుడు ఇక నేనేమైపోతేనేం? నేను ఠాగూర్ గారు పవిత్ర ఆలోచనతో పవిత్ర బంధంగా మిగిలిపోవాలనుకున్నాం. ఇది అలేఖ్య కోసం చేసుకుంటున్న పెళ్లి.
మా కోసం చేసుకుంటున్న పెళ్లి కాదు. మేము ఒకరినొకరం పూర్తిగా నమ్మి చేసుకుంటున్న పెళ్లి. ఆయన నాకు నమ్మక ద్రోహం చేస్తారని కొంచెం కూడా అనుమానం లేదు. మీకిదే చెప్తున్నాను. అయిపోయింది. ఇక అంతా మర్చిపోండి. మీ జీవితాలు బావుండాలి. సిద్ధు, నా కూతురుని నువ్వు ప్రాణానికి ప్రాణంగా ప్రేమించావు. నిజమే. పగని రక్తబంధం అయిన నేను మర్చిపోయాను గాని నీ ప్రేమ బంధం మాత్రం మర్చిపోలేదు. ఎందుకంటే ప్రేమ అంత పవర్ఫుల్. అది ఒకసారి దెబ్బతింటే మండుతూనే ఉంటుంది. కానీ నువ్వు ఆ మంటని చల్లార్చుకోవాలి. ప్లీజ్ సిద్ధు. ఆశా, మీకు నిండు 100 ఏళ్ల భవిష్యత్తుంది. నువ్వు అర్చన చిన్నప్పట్నుంచి ఒకే కంచంలో తిని పెరిగిన వాళ్ళు. నా బిడ్డ ఎలాంటిదో నువ్వు కూడా అలాంటిదానివే. నువ్వు అర్థం చేసుకుని సిద్ధుకి నచ్చ చెప్పమ్మా. మీదెంత మంచి మనసాంటీ. అందుకే శత్రువుని క్షమించడమే కాకుండా పెళ్లి కూడా చేసుకుంటున్నారు. మా జీవితాలు బాగుండాలని కోరుకుంటున్నారు. ఇవన్నీ చూశాక ఇప్పుడు మేము చాలా గట్టి నిర్ణయం తీసుకున్నాం ఆంటీ. ఆ ఠాగూర్ని ఖచ్చితంగా చంపుతాం. మీతో పెళ్లి కానివ్వకుండా చేస్తాం. ఆ రాక్షసుడి నుండి మిమ్మల్ని కాపాడతాం. దుష్ట శిక్షణ చేస్తాం. వాడి చావుతో వాడికి సమాధానం చెప్తాం. వాణ్ణి చంపి మీ కళ్ళు తెరిపిస్తాం. వాడి మోసాన్ని మీకు తెలిసేలా చేస్తాం. మీరు వెళ్ళండి ఆంటీ. మీరు పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడండి. పెళ్లి కూతురుగా ఉండగానే నా అర్చన చచ్చిపోయింది. మీరు పెళ్లి కూతురుగా ఉన్నప్పుడే ఆ ఠాగూర్ చచ్చిపోతాడు. మిమ్మల్ని రెండోసారి విడోని చెయ్యం. పెళ్లికి ముందే వాణ్ణి చంపి తీరుతాం. ఆ ఠాగూర్ గారి మీద మీకు ఎంత పగ ఉన్నా అంతకంటే అభిమానం ఈ ఆంటీ మీద ఉంది కాబట్టి ఈ పని చేయాలనుకుంటున్నారు. నేను చెప్పాల్సింది చెప్పాను. మరోసారి ఆలోచించుకోమని మాత్రం మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. వస్తాను.
శుభలేఖ చదువుతున్నాను, ఒకసారి వినండి. ఇదిగో పైన చూడండి, మా అమ్మా నాన్నల పెళ్లికి ఆహ్వానం. వివాహ మహోత్సవ ఆహ్వాన శుభపత్రిక. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ నందన నామ సంవత్సర కార్తీక మాస విధియ శుక్రవారం రోజు అనగా 30/11/2012 ఉదయం 10:30 మకర లగ్న సుముహూర్తమున మా నాన్న రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి మా అమ్మ అన్నపూర్ణాదేవి గారికి పెళ్లి చేయాలని దైవజ్ఞులచే సుముహూర్తము నిర్ణయించబడినది. కావున తామెల్లరూ సకుటుంబ బంధుమిత్ర సపరివారముగా విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించి చందన తాంబూలాది ఆతిథ్యమును స్వీకరించి మమ్మానందింపజేయ ప్రార్థన. భవదీయులు కంఠమనేని అలేఖ్య, శ్రీమతి వాసిరెడ్డి ఐశ్వర్య, శ్రీ భూమా మురళీధర్ రాజేశ్వరుల దంపతులు మరియు బంధుమిత్రుల అభినందనలతో. ఇది శుభలేఖ. ఎలా ఉంది? సూపర్ గా ఉందా లేఖ్య? నీ లెవెల్ కి తగ్గట్టుగా ఉంది. మా కూతురు పెళ్లికి రండి అని అమ్మా నాన్నలు పెళ్లి శుభలేఖలో రాస్తారు, కానీ నువ్వు అమ్మా నాన్నల పెళ్లికి రండి అని రాసావు. దేశ చరిత్రలోనే ఇలా ఒక అమ్మాయి తన తల్లిదండ్రుల పెళ్లికి రమ్మని శుభలేఖ రాసుండదు. అలేఖ్య, మొత్తానికి నువ్వు చరిత్ర సృష్టిస్తున్నావు. అమ్మా నాన్నల పెళ్లి నీ చేతులతో చేసి ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తున్నావు. ఏంటక్క నవ్వుతున్నావు? కొన్ని విచిత్రంగా జరిగిపోతుంటాయా లేఖ్య? అసలు ఇప్పుడు ఈ శుభలేఖలో శ్రీకర్ అనూషల పెళ్లి అని ప్రింట్ చేయించాలి, కానీ ఠాగూర్ అన్నపూర్ణాదేవి గార్ల పెళ్లి అని ప్రింట్ చేయించాల్సి వచ్చింది. నువ్వు అంజలి పండిట్ గారిని లవ్ చేస్తున్న విషయం చెప్పనా? వద్దులే, ఇది సందర్భం కాదు. ఏంట్రా మీరిద్దరూ గుసగుసలాడుతున్నారు? ఈ పెళ్ళవగానే మీ ఇద్దరు పెళ్లి చేసేస్తాంలే. అసలు మేము పెళ్లి చేసుకోం. అలా చూడకే బాబు, ఆ మాట అంటే చాలు కళ్ళెర చేస్తావు. వాడి ఉద్దేశం, కొన్నాళ్ళు ఫ్రెండ్స్ గా తిరిగాం కదా, ఇప్పుడు లవర్స్ గా కొన్నాళ్ళు తిరిగి ఆ తర్వాత పెళ్లి చేసుకుని మొగుడు పెళ్ళల్లా తిరుగుదాం అంటున్నాడు. ఏరా? అవును లేఖ్య, వెరీ గుడ్ ఐడియా కదా. ఇంతకు ముందు మేము పెళ్లి చేసుకోపోవడానికి కారణం మా స్నేహం అని చెప్పేవాళ్ళం, కానీ ఇప్పుడు మేము పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ప్రేమ. అంజలి పండిట్ గారి మీద శ్రీకర్కున్న ప్రేమ. ఆ ప్రేమ శ్రీకర్కి ఎంత సంతోషాన్ని ఇస్తుందో కానీ నాకు మాత్రం గుండెల్ని పిండేస్తుంది. శ్రీకర్ మీదున్న స్నేహాన్ని ప్రేమగా చేసుకున్న నాకు శ్రీకర్ దూరం అవుతాడనే బాధని ఎలా తట్టుకోవాలో అర్థం కావట్లేదు. అనుష, అప్పుడే నువ్వు మా బావతో ఎక్కడికో వెళ్ళిపోయినట్టున్నావు. మా అమ్మా నాన్నల పెళ్లి నేను చేస్తుంటే మీ ఇద్దరి పెళ్లి మా అక్క చేస్తుంది, ఓకేనా? ఓకే. అయితే ఇంకా వెడ్డింగ్ కార్డ్స్ పంచేద్దామా? తీసుకొచ్చినప్పుడు పసుపు రాయమన్నాను, రాసావా? సారీ అలేఖ్య, మర్చిపోయాను. చెవుదులు ప్లీజ్.
అలేఖ్య వదిలే, నేను రాస్తానులే. ఒరే మనకి తెలిసిన వాళ్ళ పేర్లేవి మిస్ అవ్వకూడదు. అన్ని పేర్లు రాయాలి. సరే. అది కాదు, ఇదిగో ఈ సిల్వర్ పెన్ రాయి, బాగా కనబడుతుంది. మొదటి పేరు షిరిడి సాయి బాబా. రెండో పేరు వాసిరెడ్డి ఐశ్వర్య. అంటే మా అక్క. అనుష, నువ్వు అంజలి పండిట్ గారి పేరు రాయడం మర్చిపోకు. ఒరే, నువ్వు అంజలి పండిట్ గారి పేరు రాయరా. హలో అనుష గారు, మీరు శ్రీకర్ని ఎంతగా ఇష్టపడుతున్నారో మాకు బాగా తెలుసు కానీ ఇదిగో కొంచెం శుభలేఖల మీద కూడా కాన్సన్ట్రేట్ చేయండి. అలాగే అక్క. బాబా, మా అమ్మా నాన్నల పెళ్లి శుభలేఖ మొదట నీకే ఇస్తున్నాను. వాళ్ళ పెళ్లికి ఎటువంటి విఘ్నములు కలగకుండా సక్రమంగా జరిగేలా చూడు బాబా. రెండో శుభలేఖ మా అక్కకి. అవునవును అక్క. అలేఖ్య, ఈ విషయంలో నేను నీకు సారీ చెప్తున్నాను. ఎందుకక్క? నేను ఈ పెళ్లికి రాలేను. అదేంటక్క, నువ్వు లేకపోతే ఎలా? అది కదా లేఖ్య, ఇంతవరకు నీకెలా చెప్పాలో అర్థం కావడం లేదు. యుఎస్లో మా కంపెనీ మీటింగ్ అదే రోజుంది. అసలు ఆ మీటింగ్ ఈ పెళ్లి ఒకే రోజు వస్తుందని నేను అనుకోలేదు. లేకపోతే మీటింగ్ పోస్ట్పోన్ చేసేదాన్ని. కానీ సుమారు 50 కంట్రీస్ నుంచి ముఖ్యమైన వాళ్ళు వస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో నేనక్కడికి వెళ్లాల్సి వస్తుంది. పోనీ నీ తరపు ఇంకెవరినైనా పంపించొచ్చు కదక్కా. అలేఖ్య, ఈ కంపెనీని టేకప్ చేసేటప్పుడు ఇది నువ్వు చెప్పిందే కదా, ఫస్ట్ ప్రిఫరెన్స్ కంపెనీ, తర్వాతే ఏదైనా అని. అది కరెక్టే. అసలు నిన్ను అడిగి ముహూర్తం పెట్టాల్సింది. ఇప్పుడేమో శుభలేఖల వరకు వచ్చేసాం. ఏం పర్వాలేదు అలేఖ్య, నేనున్నా లేకపోయినా నా మనసంతా ఇక్కడే ఉంటుంది. సరే, అయితే నేను వస్తాను.
అలాగే అక్క. వస్తాను అనుష. అలాగే వస్తాను అక్క. శ్రీకర్. ఓకేనండి. పెళ్లి తేదీ ఫిక్స్ చేశారు. పెళ్లి బాజాలు చావు బాజాలవుతాయి. కళ్యాణ మండపం బుక్ చేశారు. పెళ్లి ఊరేగింపు ఆ ఠాగూర్ శవం ఊరేగింపుగా మారుతుంది. పెళ్లి భారీగానే చేస్తున్నారు. పెళ్లి కోసం తెచ్చిన పూలు ఆ ఠాగూర్ శవం మీద చల్లటానికి పనికొస్తాయి. మరో విషయం, ఠాగూర్ పెళ్లికి తన పర్సనల్ సెక్యూరిటీని తీసేశాడు. చాలా ధీమాగా ఉన్నాడు. మనకి ఇంతకంటే మంచి అవకాశం రాదు. అవును, మీకెంతకంటే మంచి అవకాశం రాదు. ఐసు, కాఫీ ఏమైనా తీసుకుంటావా? ఏం అక్కర్లేదు. చెప్పండి మేడం. మీరు తేజ అర్జెంటుగా ఇంటికి రండి. ఓకే మేడం. ఏంటి ఐసు, ఏమైంది? ఏమీ కాలేదు. నాకేమీ కాలేదు. ఓకేనా? గుడ్ మార్నింగ్ మేడం. మీ ఇద్దరిని అర్జెంటుగా పిలిపించింది ఎందుకో తెలుసా? నేను 5 రోజుల పాటు అమెరికా వెళ్ళబోతున్నాను. ఇప్పుడు నా అలేఖ్య ఠాగూర్ గారికి అన్నపూర్ణదేవి గారికి పెళ్లి చేస్తోంది. ఆ పెళ్లికి నేను ఉండకుండా యుఎస్కి వెళ్తున్నాను. యుఎస్లో మీటింగ్ నేనే కండక్ట్ చేస్తున్నానని అలేఖ్యకి చెప్పాను. అక్కడికి వెళ్ళకపోతే బాగోదని అలేఖ్యకి నచ్చచెప్పి చివరికి బలవంతంగా ఒప్పించాను. కానీ నేను యుఎస్ వెళ్ళడం లేదు. అలేఖ్య చేస్తున్న ఆ పెళ్లికి వెళ్ళడం లేదు. కానీ అలేఖ్య దృష్టిలో నేను ఈ 5 రోజులు యుఎస్లో ఉన్నట్టే. కానీ నేనుండేది ఈ 4 గోడల మధ్య. ఈ విషయం మనకి తప్ప ఎవ్వరికీ తెలియనివ్వకూడదు. కంపెనీలో కూడా నేను యుఎస్ వెళ్ళానని చెప్పండి. ఇంపార్టెంట్ ఫైల్ సిగ్నేచర్స్ కావాలంటే నా దగ్గరికి రండి. అలాగే మేడం. నేనెందుకిలా చేస్తున్నానని మీరు కారణం అడగనందుకు చాలా థ్యాంక్స్. ఓకే మేడం. మేము వస్తాం మేడం.
ఎలా చేస్తుంది? అసలు అలేఖ్య చేసే పెళ్ళంటే ఇది భూమి మీదే ఆగదు. ఓ 100 సార్లు అలేఖ్యం తలుచుకుంటూ ఓ 150 పట్టుచీరలైనా మారుస్తుంది. అలాంటిది పెళ్లికే వెళ్ళనంటుందేంటి? అలేఖ్య మీద కోపమా లేక పెళ్లి మీదే కోపమా? ఎందువల్ల? ఐసు, ఏంటైసు? కర్ణుడు లేకపోతే భారతమే లేదు, అర్జునుడు లేకపోతే భారతం అనే కథే లేదు. అలాగే నువ్వు అలేఖ్య ఉంటేనే పెళ్లికి అందం. అలాంటిది నువ్వెళ్ళంటున్నావేంటి? నేను వెళ్ళను వెళ్ళను వెళ్ళను. అలేఖ్య మీద కోపమా? కాదు. మరి పెళ్లి మీద కోపమా? కాదు, నా మీద నాకే కోపం. నా మీద నాకే చిరాకు, నా మీద నాకే అసహ్యం. ఐశ్వర్య, ఏంటిది? ఠాగూర్ గారికి అన్నపూర్ణాదేవి గారికి పెళ్ళైతే అలేఖ్యకి ఒక కుటుంబం ఏర్పడినట్టుంటుంది. వాళ్ళంతా నీకు కావలసిన వాళ్లే కదా? అవును, వాళ్ళంతా నాకు కావలసిన వాళ్లే. వాళ్ళందరికీ నేనంటే ప్రాణం, నాకు వాళ్ళంటే ప్రాణం. కానీ నేను వెళ్ళడం లేదు. కారణం తెలుసుకోవచ్చా? అడక్కు, కారణం అడక్కు. ఏంటైసు చిన్నపిల్లలాగా? ఈ 5 రోజుల పాటు అక్కడ అలేఖ్య ఎంతో బ్రహ్మాండంగా చేస్తున్న ఠాగూర్ అన్నపూర్ణాదేవి గారుల పెళ్లికి వెళ్లకుండా నన్ను నేనే శిక్షించుకుంటున్నాను. ఆకాశంలో రాత్రిళ్ళు ఎంతో ప్రకాశవంతంగా కనిపించే నక్షత్రాలు పగలు సూర్యుడి వెలుగులో కనబడు. అలా అని ఆ నక్షత్రాలు లేవని కాదు, కనిపించవని కాదు. ఇప్పుడు ఇప్పుడు నేను కూడా అంతే అంతే అంతే. ఇదిగో సంతోష్, నేను ఇలా చేస్తున్న విషయం ఎవరికి చెప్పకూడదు. ఆ, సరే చెప్పనులే. పద భోంచెద్దు గాని. వద్దు వద్దు వద్దు, నాకు భోజనం వద్దు, ఏమీ వద్దు. నన్ను ఒంటరిగా ఉండని, ఒంటరిగా ఇలా వదిలే. ఐసు, ఐశ్వర్య ఏ పని చేసినా దాని వెనకాలేదో బలమైన కారణమే ఉంటుంది. అదేంటో పైకి చెప్పుకోలేక తనలో తానే మదన పడిపోతుంది. తనెందుకిలా చేస్తుందో అర్థం కావటం లేదు.
వేస్తున్న పెయింటింగ్ ని కాల్చినాం. తర్వాత వీణ్ణి కాల్చేద్దామా జగదీశ్వర్ రెడ్డి? నన్నేం చేయొద్దండి, నన్నేం చేయొద్దు. నన్నేం చేయొద్దు ప్లీజ్, నన్నేం చేయొద్దు. నాగిరెడ్డి వాడు చెయ్యొద్దు చెయ్యొద్దు అంటుండాడు. వాడికి చెయ్యొద్దంట, వాడి చెయ్యి తీసేయి. నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు ప్లీజ్, నన్నేం చేయొద్దు ప్లీజ్. నన్నేం చేయొద్దు. అదిగో మళ్ళీ అంటా ఉండాడు. నాగిరెడ్డి ఏ చెయ్యితో వాడు పెయింటింగ్ వేస్తా ఉండాడో ఆ చెయ్యి తీసేయి. ఏ గుడి దగ్గర అడుక్క తింటాడు